పరం శాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు బాపూజీ యొక్క ప్రియ స్మృతులు. ఈరోజు మనం లైవ్లో ఫేస్బుక్ ద్వారా అందరికీ ఒకేసారి సందేశం ఇచ్చేటువంటి ప్రోగ్రాంను ఏర్పాటు చేశాము. ఇది బాపూజీ యొక్క బోర్డు అహ్మదాబాద్ ఆశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఇక్కడ సంఘటన క్లాసు జరుగుతూ ఉంది. బాపూజీ యొక్క జ్ఞానం మరి ఏ విధంగా నెమ్మదిగా విశ్వం మొత్తం వ్యాపిస్తూ ఉందో అనేటువంటి విషయాన్ని మీకు అర్థం చేయించాలి అని మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను. ప్రపంచంలో కూడా అందరూ కూడా పరివర్తన ప్రాసెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. పరివర్తన విధానం ఏంటి, ఎలా జరుగుతూ ఉంది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఒక రకంగా మానవుల యొక్క ఆత్మల్లో పరివర్తన అనేది కొద్దో గొప్ప కనిపిస్తుంది. దాని యొక్క రిజల్ట్ని పేపర్స్ ద్వారా కూడా, న్యూస్లో ద్వారా కూడా చెప్పటం అనేది కూడా జరుగుతూ ఉంది. బాపూజీ ఈ పరివర్తన అనే మాటను 2012 నుండి ప్రారంభం చేశారు. బాపూజీ అప్పటి నుండి వినాశనం కాదు, పరివర్తన అవుతుంది అని చెప్పటంతో ప్రపంచంలో కూడా మార్పులు ప్రారంభమైనయే అని అనుకోవచ్చు. అయితే చాలా సంస్థలు, బీకే వాళ్ళు కానివ్వండి, పీబీకే వాళ్ళు కానివ్వండి, అన్య సంస్థలు కానివ్వండి, వినాశనం కాందే పరివర్తన ఎలా అవుతుంది అనేది వాళ్ళ లెవెల్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే బాపూజీ అన్నారు, విశ్వంలోని వాళ్ళంతా ఏ విధంగా నెగిటివ్ ఉన్నా పరివర్తన అనేది 18 ప్రారంభం అవుతూనే తప్పకుండా జరుగుతూనే ఉంటుంది అని చెప్పారు. మరి ఈ పరివర్తన చేసేదెవరు, ఎలా వాయుమండలం పరివర్తన అవుతుంది అనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. ఎవరు చేయాలి అనేటువంటి ప్రశ్నలు అయితే అందరికీ తలెత్తుతూ ఉంటాయి. కానీ వారి యొక్క జ్ఞానం అనుసారంగా వారు దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వాతావరణం పరివర్తన కోసం కూడా అనేకటువంటి సంస్థలు లక్షల యజ్ఞాలు కూడా చేస్తూ ఉన్నారు. విశ్వశాంతి కోసం యోగదానాలు కూడా చేస్తూ ఉన్నారు. వినాశనం అనేది ఎవరికి లాభదాయం కాదు. దానివల్ల ఎవరు ఉన్నతి పొందుతారు? వినాశనం అయితే ఎవరు మిగులుతారు? ఆ గురువులు చెప్పేటువంటి వాళ్ళు మిగలరు, వినేటువంటి వాళ్ళు మిగలరు. ప్రపంచంలో ఉన్నటువంటి జీవ జంతు ఆస్తి నష్టము అంతా నష్టమే కదా, ఎవరికి లాభము? 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకున్న ఆత్మలకి మరి కూడా ఏమన్నా లాభం ఉందా? మరి చూడండి, ఒక జంతువుని చంపేటప్పుడు ఆ జంతువు కూడా నేను బలైపోతున్నాను అని ప్రాణభయంతో మరి మరుగుతూ అరుస్తూ కూడా ఉంటుంది. ఒక ఆవుని కానివ్వండి, కుక్కని కానివ్వండి, గొర్రెని కానివ్వండి, మేకను కానివ్వండి, ఏదైనా సరే అది ప్రాణభయం, మృత్యు భయం లోపల నుంచి ఆ యొక్క సమయంలో వస్తూ ఉంటుంది. అలాగే మరి ఇప్పుడు ఎంతోమంది వినాశనం అని మరి చెప్తూ ఉంటే ఎంతమందికి మృత్యు భయం ఉంటుందో కొంచెం ఆలోచించండి. ఈ యొక్క భయం యొక్క ప్రకంపనాలు భూమి పైన వాతావరణంలో కూడా మరి వ్యాపిస్తూ ఉన్నది. దీనితోటి కూడా మరి వాతావరణ కాలుష్యం, మరి ఇలాగా వాతావరణ కాలుష్యం వల్ల దాని యొక్క ప్రభావం మరి భూమి మీద పడుతూ ఉంటుంది. మరి భూకంపాలు ఎలా వస్తూ ఉంటాయి ఆలోచించారు ఎప్పుడన్నా? ఇంకొకటి, భూకంపాలు ఎప్పుడూ తరచుగా వచ్చేటువంటి ఏరియా కొన్ని దేశాల్లో మరి వాళ్లకు ఎక్కువగా ప్రాణభయమే ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒకసారి 2001 అహ్మదాబాద్లో భూకంపం వచ్చింది. అనంతబాయ్ అంటున్నారు, మా సొసైటీలో 150 ఇళ్లగులు క్రాక్ కూడా అయిపోయి పడిపోయే విధంగా ఉన్నప్పుడు వాళ్ళు తలదాచుకోవటానికి కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నారు. మరి పై అంతస్తుకు వెళ్ళాలి అని కూడా అనుకోలేదు. అటువంటి సమయంలో మళ్ళా భూకంపం వస్తుందేమో అని తాళాలు మరి బీరువాలకైనా ఇంటికైనా కూడా వేసుకోకుండా అలా కూర్చున్నారు, నిద్రపోయారు. మరి అలా తాళాలు వేసుకోకుండా ఉంటే మరి దొంగలు వచ్చి దోచుకుపోతారు కదా, అయినా పర్వాలేదు, ఆ ప్రాణం ముఖ్యం అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు.
మరి ఎంత మరి ప్రాణభయం ఉంటుంది. మరి వినాశనం గురించి చెప్పేటువంటి వాళ్ళకి భయం లేదా? మరి అందరి యొక్క ఆలోచనలు వాతావరణంలో వెళ్ళిపోయిన కారణం వల్లే ఆకాశము, వాయువు, అగ్ని ఈ 4 తత్వాల్లో ఇన్బ్యాలెన్స్ అనేది ఏర్పడింది. సైన్స్ వాళ్ళు కూడా స్టీఫెన్ అనేటువంటి సైంటిస్టు కూడా 100 సంవత్సరాలలో మనం ఈ భూమిని ఖాళీ చేయాల్సిందే, ఇక్కడ మనం ఉండటానికి యోగ్యంగా లేదు, ఇది మనకు పనికిరాదు అని అంటూ ఉన్నారు. చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు న్యూస్ పేపర్లో కూడా. మరి మనం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? 100 साल में ధర్ని ఖాళీ కర్నా పడేగా అంటే ఎక్కడికి వెళ్ళేది? జాయింగే కహా? మరి మనం ఉండుటకు వసతి గల మరి భూమిని కానీ వాతావరణాన్ని కానీ మనం రెడీ చేసుకోవాలి కదా. ఈ భూమి మీద మరి 900 కోట్ల మంది ఆత్మలు ఉన్నారు అంటే గాలిలో ఉన్నారు, నీళ్లల్లో ఉన్నారు, భూమి లోపల జీవులు ఉన్నారు. ఇదే కాకుండా సూక్ష్మ జగత్తులోనూ కారణ జగత్తులోనూ అనంతమైనటువంటి ఆత్మలు ఉన్నారు. మరి సైన్స్ వాళ్ళకి స్థూలంగా ఇక్కడ ప్రపంచంలో మాత్రమే భూమి మీదే చూస్తూ ఉన్నారు. మరి పైన సూక్ష్మ జగత్తులో వాళ్ళందరూ మరి ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని రాక్షసులు ఖతం చేశారు, ఇక్కడున్న మానవుల్ని కూడా ఖతం చేశారు. మరి అలాగే ఇప్పుడు కూడా ఏ యొక్క నెగిటివ్, ఏ రాక్షస ప్రవృత్తులు ఈ భూమిని ఖాళీ చేస్తున్నాయో ఆలోచించండి ఒక్కసారి. అంటే రాక్షస ప్రవృత్తులు అంటే నెగిటివ్, మానవుల యొక్క నెగిటివ్ని ఈ భూమిని ఖతం చేస్తుంది. ఒక రకంగా ఆలోచిస్తే ఇదే కరెక్ట్ కదా. మరి భూమిపైన 50% మానవులకి మరి తలదాచుకోవటానికి స్థానం లేదు, వాళ్ళు ఖాళీ చేసినా ఉన్నా ఏమీ లేదు. మరి కోట్లు, మిలియన్లు, బిలియన్లు సంపాదించిన ఆత్మలు దీన్ని ఖాళీ చేయటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. సరే, మానవుల గురించి ఖాళీ చేయమంటూ ఉన్నారు, జీవ జంతు జలరాశులు వీళ్ళ గురించి ఏమి ఆలోచించుదాం. మరి భూమికి ఎలాంటి ఆపద వచ్చినా, ధర్మానికి ఆపద వచ్చినా కూడా దీన్ని కాపాడుటకు విష్ణువు సమయానుసారంగా అనేక రకాల అవతారాలు ధరించి మనని కాపాడారు అని కూడా మనకు శాస్త్రాల్లో స్పష్టంగా వర్ణించడం జరిగింది. ఎగ్జాంపుల్గా మత్స్య అవతారం, కస్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారాలు ఇవన్నీ మనకు తెలిసినటువంటి చరిత్ర. భూమిపైన మానవుల యొక్క జాతిని రక్షించడానికి శివుడు కూడా, ధర్మాన్ని స్థాపన చేయటానికి కూడా 28 అవతారాలు తీసుకున్నాడు, కాపాడారు అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. అంటే మరి ఇప్పుడు ఎవరు రక్షించాలి? దీన్ని రక్షించడానికి ఇంకెవరో కల్కి అవతారం కలియుగాంతంలో వస్తారు అని చెప్తూ ఉన్నారు. శాస్త్రాల ప్రకారం మరి కలియుగాంతము అంటే ఇంకా 4,28,000 సంవత్సరాలు ఉంది. కలియుగం వచ్చి 5,000 సంవత్సరాలే కదా. ఇంకా న్యూస్లో, టీవీల్లో, యూట్యూబుల్లో కల్కి అవతారం వస్తుంది, కల్కి అవతారం వస్తుంది అని చెప్తున్నారు. ఏంటి ఇప్పుడే వచ్చేస్తారా? 4,28,000 సంవత్సరాల తర్వాత వస్తారా? ఏంటి ఎప్పుడు వస్తారో ఆలోచించండి. ఎవరు వచ్చినా ఈ భూమి ఇంత తమో ప్రధానంగా -100 కళలకి 1000 కళల వరకు కూడా వెళ్ళిపోయింది అని బాపూజీ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ తత్వాల్ని నడిపించేటువంటి, ప్రపంచాన్ని నడిపించే శక్తి ఎవరికీ లేదు. అగ్నిదేవుడు, వాయుదేవుడు, జలదేవుడు మరి వీళ్ళందరూ కూడా వారి వారి తత్వాలను నడిపించే శక్తి లేకుండా పోయింది. కానీ కొంతమంది మరి నాస్తిక లాంటి వాళ్ళు భగవంతుడు అనేవాడు లేడు, ఆత్మ లేదు, పరమాత్మ లేరు, ఇదంతా నేచరే, ప్రకృతే నడిపిస్తూ ఉంది అని వాదిస్తూ ఉంటూ ఉంటారు. పరమాత్మ పైన విశ్వాసం లేని వాళ్ళందరినీ నాస్తికులు అనే అంటారు. మరి వాళ్ళు చెప్పినట్లే నేచరు, ప్రకృతే ఉందే అనుకుందాము. మరి ఈ ప్రకృతిని ఎవరు రచన చేశారు? ప్రకృతి అంటే ఏంటో ఆలోచించండి. ప్రకృతి రచన చేసింది అంటే ప్రకృతిని కూడా ఎవరో ఒకరు రచన చేసేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు స్థూల ప్రపంచంలోనే ఏ వస్తువు అదంతటా అదే తయారు కాలేదుగా, ఎవరో ఒకళ్ళు రచన, క్రియేషన్ తయారు చేస్తేనే కదా అయ్యేది. అదేవిధంగా మరి ఈ సృష్టిని కూడా ప్రకృతే కాదు, పరం పురుష్, పరమాత్మ సృష్టికర్త రచన చేశారు అనే విషయాన్ని తెలుసుకోకుండా నాస్తికవాదంగా వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఎవరు తయారు చేయలేకపోతే మరి అదంతా అదే తయారైంది, దీనికి మంచి చెడు నిర్ణయించే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు మరి కర్మ సిద్ధాంతాలు
జీవన మృత్యు యొక్క సిద్ధాంతాలు, పునర్జన్మ సిద్ధాంతాలు ఎందుకు? అందుకని వాళ్ళందరూ కొన్ని కొట్టేస్తూ ఉంటారు వీటిని. కాబట్టే మరి ప్రపంచం ఇంత తమో ప్రధానంగా అయిపోయింది. తప్పు ఎన్ని కూడా అనుకునే వాళ్ళు గీతా జ్ఞానాన్ని మర్చిపోతున్నారు. గీతలో ఏం చెప్పారు? ఆత్మ కళ్యాణం కోసం ఏ కర్మ అయితే చేస్తారో దాని ఫలితమే మీకు లభిస్తూ ఉంటుంది. ఇలా చేస్తే అలా అవుతూ ఉంటారు, ఈ విధంగా నిర్ణయం అనేది జరుగుతూ ఉంది అని చెప్పారు. మరి అవంతటా అవే జరిగిపోయేటైతే ఇంకా మంచి కర్మలు చెయ్యాల్సిన అవసరం ఏముంటుంది? ఆలోచించండి ఒకసారి. బౌద్ధ ధర్మంలో కూడా ఆత్మను ఒప్పుకోరు, పరమాత్మను ఒప్పుకోరు. కేవలం మోక్షం అనేదాన్నే ఒప్పుకుంటూ ఉంటారు. మోక్షం అనేది దేనికి లభిస్తూ ఉంది? ఆత్మక, శరీరానిక? శరీరం వదిలేస్తే మరి ఇంక మోక్షమేగా ఈ ప్రపంచం నుండి, రోగాల నుండి, అప్పుల నుండి, బాధల నుండి. మరి మోక్షం పొందేది ఎవరు? మంచి కర్మలు చెయ్యండి అని మళ్ళా అంటారు. ఎందుకు చెయ్యాలి? వేరే జన్మ అనేది లేదుగా, పునర్జన్మ అనేది లేదుగా, ఇంకా చేయాల్సిన అవసరం ఏంటి? అనుకనే ఈ యొక్క నాస్తికులు మనం జన్మ తీసుకున్నాం, కావో పీవో మౌజు ఉడావో, తినండి, తాగండి, అనుభవించండి, బస్ వెళ్ళిపోండి. ఏం చేస్తారు వెళ్ళిపోయి? చేసిన కర్మ ప్రతిఫలం మీ వెనకాలే ఉంటుందన్న సిద్ధాంతాన్ని మర్చిపోయి ఎట్లా పడితే అట్లాగా మనుషులు చేసేస్తూ ఉన్నారు. కర్మల యొక్క సిద్ధాంతాన్ని మర్చిపోతూ ఉన్నారు. అందుకనే ప్రపంచం తమో ప్రధానంగా అయిపోయింది. మరి జీవన మృత్యులు కరెక్టే అయితే జీవితం అంటే ఏంటి, మృత్యు అంటే ఏంటి? మరి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ వికారాలన్నీ కూడా మరి కర్మల ద్వారా బయటపడుతూ ఉంటాయి. దీని పరిణామమే మరి సుఖము దుఃఖము అనుభవించాల్సి వస్తుంది ఆత్మకు. మరి ఇవే మానవ జన్మ కాకుండా పశుపక్షాదులు, క్రిమి కీటకాలుగా జన్మ తీసుకోవటానికి కూడా కారణహేతు అవుతూ ఉంటాయి. మరి పరమాత్మ జంతు అవతారంలో వస్తే మరి గతి సద్గతి మానవులకి ఎవరిస్తారు? ఇప్పుడు మానవులు బిగ్ బ్యాంగ్ థియరీ అనేది కూడా ఒకదాన్ని తయారు చేశారు. ఏవో సైన్స్ వాళ్ళు చాలా లోతుగా వెళ్ళి మరి పరిశోధన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కరెక్టా? ఇదంతా కూడా రాంగ్. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా గెలాక్సీలు తయారు కాలేదు, బ్రహ్మాండాలు తయారు కాలేదు, గ్రహాలు తయారు కాలేదు. మరి వారి సిద్ధాంతం ఫెయిల్ అయిపోయింది. అందుకనే ఇదే కాకుండా ఎన్నో 50-100 సంవత్సరాల క్రితం కూడా మరి చాలామంది లామార్క్ థియరీ, డెన్మార్క్ థియరీ, ఏకకణ జీవి నుండి బహుకణ జీవి వచ్చిందని ఒకరు, బహుకణ జీవి నుండి ఏకకణ జీవి వచ్చింది అని ఒకరు, ఇలాగా ఊహాగానాలతోటి వారి సిద్ధాంతాలని కూడా కల్పితంగా చెప్పడం అనేది జరిగింది. చూడండి, ఇప్పుడు మీరు బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, వేద శాస్త్రాలు చదవండి, మీకు ఎక్కడ ప్రామాణికాలు కనిపిస్తాయో అర్థం చేసుకోండి. అర్థం చేసుకునే వాళ్ళ యొక్క ఆత్మ చైతన్యాన్ని పెంచుకోగలుగుతారు. ఆత్మ చైతన్యాన్ని పట్టి కూడా, వాళ్ళకి ఆత్మ పవర్ని పట్టి కూడా ఇవన్నిటి యొక్క అర్థాలు కూడా, ఆధ్యాత్మిక రహస్యాలు కూడా అవగాహన అవుతూ ఉంటాయి. మన శాస్త్రాల్లో కానివ్వండి, గీతలో కానివ్వండి, ఆత్మ అజర్ అమర్ అవినాశి, అమరమైంది అని చెప్పారు. దీని యొక్క అర్థాలు బేహద్దుగా బాపూజీ చాలా వీడియోస్లో చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు. ఇదే కాకుండా శివుడు, మహాశివుడు, పరమహాశివుడు మరి ఎవరు, వారి యొక్క రచనా విధానం ఏంటి, ఏ విధంగా మరి అది ఇప్పుడు డౌన్ అయిపోయింది, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ కళలు ఏంటి, చాలా చక్కగా దీని గురించి వర్ణన చేయటం అనేది జరిగింది. మీరు దీని గురించి వివరంగా తెలుసుకోవాలి అంటే 7 సీక్రెట్ ఆఫ్ శివ అనేటువంటి వీడియో బాపూజీది ఉంది. తెలుగు వెబ్సైట్లో కూడా శివుడు, మహాశివుడు, పరం మహాశివుడు యొక్క సిడి కూడా తెలుగు డబ్బింగ్లో కూడా ఉన్నది. మీరు తీసి చూసుకొని వినొచ్చు, చక్కగా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క ఆత్మ వారి రచన ఎక్కడ జరిగిందో, వారికి రచయితతోటి ఏ విధమైన సంబంధం ఉందో తెలుసుకోవటమే జ్ఞానం. అంటే మనం గురించి తెలుసుకోవటం, మన రచయిత గురించి తెలుసుకోవటమే జ్ఞానం. మరి ఇదే జన్మకు కారణం అని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే మరి మనం జన్మ తీసుకున్నాము అంటే ఎందుకు తీసుకున్నాము, తీసుకోవాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వచ్చాము అనేది తెలుసుకుంటే అది వివేకం అనేది కలిగిస్తూ ఉంటుంది. ఆత్మలో ఉన్న వివేకం అనుసారంగానే మంచి చెడులు అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం. మానవుడికి జంతువుకి తేడా కూడా ఇదే.
మానవుల లోపల విచక్షణ జ్ఞానం ఉంటుంది, జంతువుల్లో అది ఉండదు. అందుకని జంతువుల్ని మారమంటే మారవు, మానవుల్ని మాధవుడిగా చేయొచ్చు, ఆత్మ పరమాత్మగా మారవచ్చు. దానికి కారణం కర్మ సిద్ధాంతము, జ్ఞానము, వివేకాన్ని చైతన్యం చేసుకోవటమే. ఇప్పుడు పరమాత్మ మనల్ని కూడా జంతువులాగా ఉంచితే విచక్షణ జ్ఞానం ఉండేది కాదు కదా. మరి మనకు మానవ జన్మని ఇచ్చాడు భగవంతుడు, తనలాంటి రూపాన్ని ఇచ్చాడని కూడా అంటారు. అంటే నిరాకారి రూపం నుండి ఆకారి రూపం నుండి సాకార రూపంలోకి మానవాత్మగా అయ్యాం మనం. పరమాత్మ కూడా సాకార రూపంలోకి మనిషి రూపంలో భగవానుడు వచ్చాడు అనేది విశ్వంలో కూడా శాస్త్రాల్లో కూడా చెప్పేటువంటిది. సైన్స్ వాళ్ళు మరి చెప్పినటువంటి సిద్ధాంతమే భూమిపైన జీవులు మరి జలచరాలు ఈ విధంగా వచ్చాయి. ఇవన్నీ వాళ్ళ పరిశోధన అనుసారంగా అప్పటి కాలంలో ప్రవేశపెట్టారు. అది అప్పటికి నిజము సత్యం అవ్వచ్చు. తర్వాత సైంటిస్టులు దాని మరి పరిణామం చెందుతూ ఇంకొక సిద్ధాంతాన్ని తయారు చేస్తూ ఉన్నారు. దానికంటే డెవలప్ అవుతూ ఉంది. అదేవిధంగా శాస్త్రాల్లో జ్ఞానం ఉన్నది, తర్వాత దాన్ని మార్చిన తర్వాత కూడా ఉన్నది. దీన్ని అర్థం చేసుకోవటానికి వాళ్ళ బుద్ధిలో సతో ప్రధానత్వం అనేది ఉండాలి. ఈ యొక్క శాస్త్రాల యొక్క జ్ఞానం కొంతమందికి 90%, కొంతమందికి 50%, కొంతమందికి 20%, కొంతమందికి 10% మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఆత్మ లోపల చైతన్య శక్తి ఎంత ఉంటుందో అంతగా వారు గ్రహించగలుగుతూ ఉంటారు. ఆత్మ అవినాశి అనే మాట పూర్వకాలం నుండి ఇప్పటి వరకు అది వస్తూనే ఉంది. కానీ బాపూజీ ఏం చెప్పారు? ఏ ఆత్మ అవినాశిగా ఉంటుంది, ఏ ఆత్మ వినాశనం అవుతుంది అని కూడా స్పష్టం చేశారు. పరమతత్వాలతో ఉన్న ఆత్మ అవినాశిగా ఉంటుంది. ఈ తత్వాలతోటి తయారైనటువంటి ఆత్మ పరమతత్వాలు వచ్చినప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలోకి, పవర్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ ఆత్మను డైల్యూట్ అయిపోతారు. అనగా ఆత్మ తన అస్తిత్వాన్ని కూడా కోల్పోతుంది. అంటే ఆత్మ నాశనం అవుతుంది. అదేంటండి మీరు ఇలా చెప్తూ ఉన్నారు అని అనుకోవద్దు. దీని గురించి మీరు మరి తెలివితేటలుగా ఇంటెలిజెన్సీ తోటి మీరు ఆలోచించండి. ఎంతవరకు జ్ఞానం యొక్క ఆధారంతో చూస్తే సత్యమా అసత్యమా అనేది మీకే తెలుస్తూ ఉంటుంది. మన ఆత్మ మానవ జన్మ తీసుకున్న తర్వాత మరి తర్వాత కూడా శరీరం వదిలేసిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. శరీరాన్ని ధరించక ముందు కూడా ఆత్మగా ఉంది. మరి మనం భూమి మీదకి వచ్చాము. ప్రతి ఒక్కరూ వారి వారి కర్మల అనుసారంగా అనుభూతులు కర్మల ఖాతాల్ని అనుభవిస్తూ ఉన్నాము. తమ కోరిక అనుసారంగా, వాసనల అనుసారంగా జన్మ తీసుకోవటం వల్లనే ఇలా రకరకాలుగా జన్మలు ఉంటూ ఉన్నాయి. జన్మమరణ చక్రంలో ఇరుక్కుపోతూ వచ్చారు. మానవుల యొక్క సంకల్పాలు నెగిటివ్ వల్ల వాతావరణం అంతా కాలుష్యం అయిపోయింది. అయినా దీనికి కారణం మానవులే బాధ్యులు. కాబట్టి ఇప్పుడు మానవులే దీన్ని పరివర్తన చేయాలి. అంటే మన సంకల్పాలతోటే సృష్టి యొక్క వాతావరణాన్ని పరివర్తన చేయాలి. ఇది చేతకాక దీని గురించి చెప్పేవాళ్ళు లేక, విన్నా అర్థం చేసుకోలేక పరమాత్మ పైన దోషం వేసేస్తూ ఉంటారు. భగవంతుడు ఇలాంటి సృష్టిని తయారు చేశాడు అంటే భగవంతుడు కూడా చెప్తూ ఉన్నారు, నేను ఇలాంటి ప్రపంచాన్ని తయారు చేయలేదు, ఇది మీ సంకల్పాల అనుసారంగా మీరే దీన్ని ఇలా పాడు చేసుకున్నారు అని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరి ఆలోచించండి ఎలా దీన్ని మళ్ళా మార్చాలి అనేది. ఎందుకంటే ఆత్మ జ్ఞానం ఉన్నవాళ్ళు దీని గురించి, సంకల్ప శక్తి గురించి, బుద్ధి శక్తి గురించి, సంస్కారాల శక్తి గురించి తెలుసుకొని పరివర్తనకు వాళ్ళు ఆధారం అవుతూ ఉంటారు. ఈ దేహం నుండి ఆత్మ వెళ్ళిపోతే ఆత్మకేమన్నా విలువ ఉంటుందా? ఈ శరీరానికి విలువ ఉంటుందా? ఆత్మకి ఎప్పుడు విలువ అంటే ఆత్మ లైట్ చైతన్య శక్తిగా ఉన్నది. దీని యొక్క చైతన్య శక్తిని, పవర్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఆత్మకు కేటగిరీస్, డిగ్రీలు ఉంటాయి. అదేంటండి డిగ్రీ ఏంటి అనుకోవచ్చు. ఆత్మ పరమాత్మ అవుతుంది. పరమాత్మ నుండి మహా పరమాత్మ, పరం మహా పరమాత్మ, పరం 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 పరమాత్మ ఇలాగా ఉన్నాయని బాపూజీ ఇక్కడ విశ్వపరివర్తక ఈశ్వరీయ విద్యాలయంలో చక్కటి స్పష్టమైనటువంటి బేహద్దు జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. మరి ఈ మనలో వీటిని మనం పొందాలి అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి జ్ఞానాన్ని, విన్నటువంటి జ్ఞానం అనుసారంగా నడుచుకోవాలి.
అప్పుడే అందరి లోపల ఒకేలాంటి స్థితి గల ఆత్మగా తయారవుతుంది. మరి చూడండి, అందరూ ఆత్మలు ఒకే రకంగా ఉంటే అందరికీ ఒకే రకమైనటువంటి స్థితిగతులు ఉండాలి, సుఖశాంతులు లభించాలి, మరి ఆహారం లభించాలి, ఇల్లు వాకిళ్ళు లభించాలి. మరి అలా లభించడం లేదే అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? కర్మ సిద్ధాంతం తప్పకుండా ఆత్మకు వర్తిస్తుంది అని. ఆత్మ ఈ కర్మేంద్రియాలతోటి ఎలాంటి కర్మలు చేస్తూ ఉంటారో దాని అనుసారంగా మరి కర్మల ఫలితం అనుభవించడానికి మంచి చెడు సుఖ దుఃఖాలు ఇవన్నీ లభిస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క కారణాలు మన శాస్త్రాల్లో కూడా చాలా లోతులుగా చెప్పారు. ఈ కర్మ సిద్ధాంతం, జన్మ మరణ చక్రాల గురించి. కానీ దాని గురించి చెప్పేవాళ్ళు ఎవరు? చెప్పినా విని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. కాబట్టే బాపూజీ చాలా వివరంగా అందరికీ స్పష్టంగా జ్ఞానం చెప్తూ ఉన్నారు. దీని గురించి బాపూజీ 300-400 వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. వీడియోస్ ద్వారా ప్రపంచం మొత్తానికి జ్ఞానం అందిస్తున్నారు. మీరు ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్, హిందీ ఛానల్ ఉంది, ఓపెన్ చేసి వినండి. 33 కోట్ల దేవతలు మనుషులైనారు. సూక్ష్మ ప్రపంచంలో ఉన్న దేవతలు గాంధర్వులు కానీ, కిన్నెర్లు, కింపురుషులు, యక్షులు, అరిష్టాలు, బ్రహ్మ రచన, సప్త ఋషుల వంశావళి, ప్రజాపతి సంతతి అంతా కూడా ఈ సమయంలో మానవులైపోయారు. మరి దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఒప్పుకున్న వారు ఎవరైతే ఉంటారో వారి మనసు మంచిగా తయారవుతూ ఉంటుంది. మనమే వాళ్ళము, మళ్ళీ ఆ స్టేజ్కి చేరుకోవాలన్నట్టు లక్ష్యం వాళ్ళ లోపల ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఇది మనసుకి మంచిగా అనిపించటము అంటే బుద్ధి స్వీకరించటము. అప్పుడు పరివర్తన అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నేను మారాలి, నా కోసం నేను ఏదో చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కర్మ సిద్ధాంతం గురించి మన యొక్క ధర్మశాస్త్రాల్లోనూ అనేక ధర్మ గ్రంథాల్లో కూడా ఉన్నది. 50% ఆత్మలకు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకి, మానవ ఆత్మలకి అసలు ఆత్మ అస్తిత్వం గురించే తెలియదు. ఆత్మ అంటే ఏంటండి, ఆత్మ ఉందా, ఎలా ఉంటుంది అనే మాట అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అంటే ఆత్మ గురించే తెలుసుకోకపోతే పునర్జన్మ గురించి ఏం తెలుసుకుంటారు? కర్మ సిద్ధాంతం గురించి ఏం తెలుసు? పునర్జన్మే లేకపోతే మరి మరి ఇలాంటి జన్మలు ఎందుకు వచ్చినాయి? అంగవైకల్యంతో మరి కుష్టి వాళ్ళుగా, కుంటి వాళ్ళుగా, మరి ఉన్నవాళ్ళుగా, లేని వాళ్ళుగా, మరి ఇలాగ ఎందుకు జరిగింది మనకి? కర్మ సిద్ధాంతం లేకపోతే పునర్జన్మలు అంగీకరించిన కారణం వల్ల మరి ఇష్టం వచ్చినట్టు కర్మలు చేయటానికి కూడా వాళ్ళ మనసు అంగీకరించదు. కాబట్టి మరి మనం దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అజ్ఞానతయే దుఃఖానికి కారణం అంటూ ఉన్నారు బాపూజీ. మన కర్మలే మన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. శరీరానికి సుఖం కోరుకుంటూ ఈ సుఖాన్ని పొందటం కోసం ఇష్టం వచ్చినట్టుగా మనం మనుషులు చేస్తూ ఉన్నారు. ఇవే దుఃఖానికి హేతు అవుతూ ఉన్నాయి, కారణం అవుతూ ఉన్నాయి. పునర్జన్మ సిద్ధాంతం గురించి నమ్మని వారు కాబట్టి వచ్చాము, తినాము, తాగాము, వెళ్ళిపోయాము అనే రందిలోనే ఉంటూ ఉంటారు. ముందు వెనక ఆలోచించకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా దేహాభిమానం కారణం వల్ల వస్తున్నాయి. దేహాల్ని చూస్తూ దేహం సుఖం కోసం పాపకర్మలు చేస్తూ ఉన్నారు. అల్పకాలిక సుఖం పొందడం కోసం ఏ పని చేయటానికైనా వెనుకాడటం లేదు. కర్మ చేసిన తరువాత మనసు వారిని తినేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా నెట్టేసుకుంటూ ఉంటారు. మనసు చెప్పినట్టు, మనసు ఇచ్చిన ప్రేరణ అనుసారంగా నడవటం లేదు. కాబట్టే మానవులందరూ కూడా, ప్రపంచంలోని వాళ్ళందరూ దుఃఖి, పాపి, వికారి ఆత్మల్లాగా మనుగడ సాగిస్తూ ఉన్నారు. మీకు పాపం చేయటంలో మజా వస్తుంది అంటే మరి కోరికలను, వాసనలకు మీరు ఆధీనమైనట్టే. ఆత్మ జ్ఞానంతో కర్మేంద్రియాల్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఆత్మ జ్ఞానమే లేకపోతే ఆ కర్మేంద్రియాల్ని కంట్రోలింగ్ ఎలా చేసుకోగలుగుతారు? తృష్ణ, వాసనలు ఎప్పుడూ మీకు మారిపోతూ ఉంటాయి. తెలియకుండా మీ ద్వారా చెడు కర్మలు చేయిస్తూనే ఉంటాయి. అవగుణాలకు తమో ప్రధానమైనటువంటి స్థితికి చేరుతూ ఉంది. ఈ తమో ప్రధాన ఆత్మ కంట్రోల్ చేయలేదు కాబట్టే మరి ఇంత దుఃఖి అయిపోతూ ఉన్నారు. గీతలో కూడా కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్పారు. అందుకనే కోరికల్ని పెంచుకోవద్దు అని చెప్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తాన్ని మేము కొనేయాలి,
జయించాలి అనుకున్న హిట్లరు వీళ్ళందరూ ఏమైపోయారు? మళ్ళా అలెగ్జాండరు ఒట్టి చేతులతోటి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా అది కావాలి, ఇది కావాలి, అందరి పోగు చేసుకోవాలి, పెంచేసుకోవాలి అనుకుంటే, ఇంకా ప్రపంచం మొత్తాన్ని మనమే కొనేయాలి అనుకుంటే మీ జీవిత కాలం సరిపోదు, ఇక్కడ కాలమానము సరిపోదు. అందుకని మనం ఏం చెయ్యాలో ఆలోచించండి. జ్ఞాని అయితే ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చక్కగా నిర్ణయించుకుంటాడు. దుఃఖానికి కారణం మీరే, సుఖానికి కారణము మీరే. ప్రకృతి మీకు సుఖ దుఃఖాలను ఇస్తుంది అని అనుకోవద్దు. తమో ప్రధాన ప్రకృతిని తయారు చేశారు కాబట్టి, మీరు దాన్ని ఆ విధంగా మార్చారు కాబట్టి దానివల్ల దుఃఖం కలగవచ్చు. అంతేగాని ప్రకృతి అదంతా అదే మనకు దుఃఖాన్ని అనేది ఇవ్వటం లేదు. ఇన్బ్యాలెన్స్డ్ అవ్వబట్టే ప్రకృతి బీభత్సాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఖరాబ్ చేసింది మనమే. ప్రపంచం అంతా కూడా మరి అన్నిట్లో గెలాక్సీలు, యూనివర్స్లో చక్కటి సిస్టమ్ అనుసారంగా నడుస్తూ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోయింది? అది కూడా డౌన్ఫాల్ అయిపోయింది. అందుకే మనకు చెప్తూ ఉంటారు, గ్రహాలు స్థితులు గతులు మారినయి, అన్నీ కూడా రేఖాంక్ష అక్షాంక్షలు మారిపోతూ ఉన్నాయి. నవగ్రహ కూటమిలు, అష్టగ్రహ కూటమిలు, దీనివల్ల ఇది జరుగుతుంది అని చెప్పటం లేదు ఖగోళ శాస్త్రజ్ఞులు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కొంచెంగా. మరి ప్రపంచంలో జీవ జంతువులకు ఒక విధి విధానం, మానవులకు ఒక విధి విధానాన్ని సిస్టమేటిక్గా తయారు చేసి పెట్టారు. దాని అనుసారంగా నడిస్తే సమయం అనుసారంగా మరి మనం పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది. దీనికోసమే సాధు సన్యాసులు కూడా, మహాత్ములు, అవధూతలు కూడా ఈ ప్రపంచంలోని వచ్చి దీన్ని సుఖమయంగా శాంతిమయంగా చేయుటకు చాలా ప్రయత్నాలు వాళ్ళ యొక్క శక్తి అనుసారంగా చేయటం కూడా జరిగింది. ఉపదేశాలు ఇచ్చారు, కానీ విధి విధానం చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు అన్ని సంస్థల వాళ్ళు. रहने के लिए, जीने के लिए, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ మేనేజ్మెంట్ కోర్సులు అన్నీ కూడా మేనేజ్మెంట్ కోర్సులు వచ్చేసినాయి ప్రతి ఒక్క దానికి. మరి ఇప్పుడు ఆత్మకు మేనేజ్మెంట్ కోర్సు కావాలే, ఆత్మ పరమాత్మగా కావాలి అంటే ఆ మేనేజ్మెంట్ మీరు తెలుసుకోవాలి. అది ఒక్క విశ్వ పరివర్తక ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోనే చెప్పబడుతుంది. కాబట్టి వచ్చి తెలుసుకోండి. ఇప్పుడు మీరు బేహద్కే బేహద్ పరమాత్మగా కావాలి అన్నప్పుడు దీని గురించి ఆలోచన అనేది చెయ్యండి. దీని గురించి మా వెబ్సైట్లో వచ్చినటువంటి మరి వీడియోస్ను కూడా చూసి మీరు అర్థం చేసుకోండి. అచ్చా, పరం శాంతి, నమస్తే. పరం శాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు బాపూజీ యొక్క ప్రియ స్మృతులు. ఈరోజు మనం లైవ్లో ఫేస్బుక్ ద్వారా అందరికీ ఒకేసారి సందేశం ఇచ్చేటువంటి ప్రోగ్రాంను ఏర్పాటు చేశాము. ఇది బాపూజీ యొక్క బోర్డు అహ్మదాబాద్ ఆశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఇక్కడ సంఘటన క్లాసు జరుగుతూ ఉంది. బాపూజీ యొక్క జ్ఞానం మరి ఏ విధంగా నెమ్మదిగా విశ్వం మొత్తం వ్యాపిస్తూ ఉందో అనేటువంటి విషయాన్ని మీకు అర్థం చేయించాలి అని మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను. ప్రపంచంలో కూడా అందరూ కూడా పరివర్తన ప్రాసెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. పరివర్తన విధానం ఏంటి, ఎలా జరుగుతూ ఉంది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఒక రకంగా మానవుల యొక్క ఆత్మల్లో పరివర్తన అనేది కొద్దో గొప్ప కనిపిస్తుంది. దాని యొక్క రిజల్ట్ని పేపర్స్ ద్వారా కూడా, న్యూస్లో ద్వారా కూడా చెప్పటం అనేది కూడా జరుగుతూ ఉంది. బాపూజీ ఈ పరివర్తన అనే మాటను 2012 నుండి ప్రారంభం చేశారు. బాపూజీ అప్పటి నుండి వినాశనం కాదు పరివర్తన అవుతుంది అని చెప్పటంతో ప్రపంచంలో కూడా మార్పులు ప్రారంభమైనయే అని అనుకోవచ్చు. అయితే చాలా సంస్థలు, బీకే వాళ్ళు కానివ్వండి, పీబీకే వాళ్ళు కానివ్వండి, అన్య సంస్థలు కానివ్వండి, వినాశనం కాందే పరివర్తన ఎలా అవుతుంది అనేది వాళ్ళ లెవెల్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే బాపూజీ అన్నారు, విశ్వంలోని వాళ్ళంతా ఎంత ఏ విధంగా నెగిటివ్ ఉన్నా పరివర్తన అనేది 18/1/18 ప్రారంభం అవుతూనే తప్పకుండా జరుగుతూనే ఉంటుంది అని